శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే అండి. బాలకృష్ణ గారి ఇద్దరు పిల్లలు అసలు మనం బయటకొచ్చి కొన్ని మూవీస్‌లో గానివ్వండి, చిన్నప్పటి నుంచి ఎక్కడా కూడా వాళ్ళిద్దరిని చూడలేదు. వాళ్ళు ఎంతవరకు పెద్దమ్మాయి వ్యాపారం, చిన్నమ్మాయి కూడా ఆ భర్తకి తగ్గట్లుగా కొన్ని వ్యాపారాలు, అవును. అలానే పాలిటిక్స్ అతనికి సపోర్ట్‌గానే చూసాం. ఫస్ట్ టైమ్ తేజస్విని బయటకొచ్చి యాడ్ చేయటం, అది కూడా ప్రతి ఒక్కరు తనని పొగడటం చాలా చేసింది అని. అంటే ఇదంతా ఎలా చూడాలి? తండ్రి నుంచి వారసత్వంగా వచ్చేసింది అనుకోవచ్చా? ఖచ్చితంగా. అంటే ఆ అమ్మాయికి ఆ టాలెంట్ కనిపించింది. ఇప్పుడు మీరు ఎంత మంచి టెక్నీషియన్స్‌ని పెట్టినా, ఎంత గొప్పగా తీద్దామన్నా, ఇప్పుడు నిజంగా చేయాల్సిన వాళ్ళలో టాలెంట్ లేదనుకోండి, అది ఎట్లా ఉంటుందది? ఒక ఫెయిల్యూరు. లేదంటే ఒక నెగటివిటీ వస్తుంది. కానీ ఆ అమ్మాయి రావడమే చాలా క్యాజువల్‌గా ఫోన్ మాట్లాడుతూ వచ్చి, అది అట్లా చేసేసి, ఆ రింగు తీసుకొని చేతికి పెట్టుకుని, మళ్ళా కార్‌లో కూర్చున్నాక ఆ రింగు ఓపెన్ చేసి, అంటే అది చాలా ఒక సహజంగా చేసింది. ఓకే. అది ఎంత అంటే, ఓకే. మా డిజైన్స్ ఇలా ఉంటాయని చూపిస్తూనే దాన్ని సొంతం చేసుకున్న విధానం కావచ్చు అదంతా. తర్వాత వెనకాల ఆ మ్యూజిక్ కావచ్చు, ఆ పాట సాహిత్యం అన్నీ చాలా బాగా కుదిరాయి. తమన్‌ని తీసుకున్నారు. తమన్ అంటే నందమూరి తమన్ అయిపోయాడు ఆయన మన భువనేశ్వరి గారి అవును. మాటల్లో. ఆ! తర్వాత అతను నవీన్ అనే అతను ఎడిటింగు. అందరూ చాలా పెద్ద పెద్ద వాళ్ళని తీసుకున్నారు వీళ్ళు. సో, చాలా బాగా పండిందది. అయితే ఈ జ్యువెలర్స్ ఎవరిదండి అని మీరు అడగొచ్చు. శ్రీమణి మతుకుమల్లి అని భరత్ వాళ్ళ అమ్మగారికి 50% స్టేక్ ఉందట అందులో. ఇంకొక ఆవిడ వేమూర్య ఏదో ఆవిడ ఇంటి పేరు. ఆవిడ యాక్చువల్లీ షీ ఈస్ ద డిజైనర్ అంటే ప్రొఫెషనల్ డిజైనర్ ఆవిడ. సో, ఈవిడ కలిపి పెట్టినట్టున్నారు. అండ్ శ్రీమణి గారు కూడా చాలా పొగిడింది వాళ్ళ కోడల్ని. అసలు నేను చాలా అద్భుతంగా చేసింది. ఐయామ్ సో హ్యాపీ. తను ఇలా బయటికి రావడం కూడా. ఎందుకంటే చాలా సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చి చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా! అందులో బాలకృష్ణ గారి అమ్మాయి అంటే కొంచెం ఎక్కువే ఉండొచ్చు. కానీ మొత్తానికి చేసి సాధించింది ఆ అమ్మాయి. ఇంకా 2, 3 యాడ్స్‌లో అమ్మాయికి అవకాశాలు వచ్చాయంటున్నారు. నా ఉద్దేశం అయితే తను సినిమాల్లోకొస్తే బావుంటుందని. అట్‌లీస్ట్ కొన్ని సినిమాలు చేసి షీ కెన్ ప్రూవ్ హర్‌సెల్ఫ్. ఇందాక మీరన్నట్టుగా నందమూరి కుటుంబంలో ఇంతవరకు వారసులున్నారు. వారసురాలు మొదటిసారి బయటకొచ్చింది. అండ్ షీ ఈస్ వెరీ క్యూట్ అండ్ గుడ్ లుకింగ్ గర్ల్. ఇంకొక విషయం ఏంటంటే నేను ఇంతకుముందు కూడా చెప్పానులెండి వేరే చోట కూడా. అయినా మళ్ళా చెప్తున్నాను. ఓకే. గతంలో పెళ్ళైన హీరోయిన్స్ అందరూ కూడా వాళ్ళు చాలా సంవత్సరాలు నిలదొక్కుకోగలిగారు. ఒక భానుమతి గారు, ఒక అంజలీదేవి గారు, ఒక షావుకార్ జానకి గారు. ఆ తర్వాత సావిత్రి లాంటి వాళ్ళు కూడా పెళ్లి చేసుకుని దే కంటిన్యూడ్ దేర్ కెరీర్. బి. సరోజాదేవి గారు. ఇట్లా మీరు ఎవరిని తీసుకురా అంటే తమిళం కావచ్చు, తెలుగు కావచ్చు, కన్నడ కావచ్చు, అన్ని ఇండస్ట్రీస్‌లో కూడా ఆడవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని సినీ పరిశ్రమలో హీరోయిన్స్‌గా కొనసాగారు. ఆఫ్ లేటు అది జరగలేదు. చాలామంది పెళ్లి చేసుకొని చెప్పకపోవటం, అంటే కెరీర్‌కి ఆటంకం పెళ్ళైపోయిందంటే అని. ఆ రకంగా పిల్లల్ని కనకుండా ఉన్నవాళ్ళు కూడా ఇండస్ట్రీలో మనం చూస్తాం. కానీ ఇటీవల కాలంలో మళ్ళా పెళ్ళైనా కూడా దే ఆర్ కంటిన్యూయింగ్ దేర్ కెరీర్. అది చాలా మంచి విషయం. అంటే మగవాడికి లేని రెస్ట్రిక్షన్ ఆడవాళ్ళకి ఎందుకు అనేది నా ఉద్దేశం. మీకు అంటే మీరు చేయగల సత్తా ఉన్నప్పుడు, ప్రజలు ఆదరించినప్పుడు పెళ్ళయ్యాక కూడా మీరు కెరీర్‌లో వెళ్ళొచ్చు. సినీ పరిశ్రమలో కూడా. సో, ఆ రకంగా చూసుకుంటే తేజస్విని కెన్ బికమ్ ఎన్ హీరోయిన్ అది నేననేది. సో, చేస్తే బావుంటుంది ఆ అమ్మాయి. అంటే ఆ అమ్మాయి కళ్ళు చాలా అందంగా ఉంటాయి మీరు చూస్తే. మామూలుగా మేము తమిళంలో ముట్టకన్ను అంటాం. కొంచెం చక్కగా ఇట్లా పైకొచ్చి అంటే ఒక తనది బావుంటాయి తన కళ్ళు. నాకు చెప్పటం తెలియట్లేదు గానీ, బ్యూటిఫుల్ ఐస్ అండ్ నవ్వు బావుంటుంది ఆ అమ్మాయి. అండ్ నిన్న మేకప్ అదంతా కూడా మీకు ఆర్టిఫిషియల్‌గా లేదు. ఫస్ట్ థింగ్ అది. మీరు యాడ్స్ అన్నీ గమనించండి. ఇటీవలి కాలంలో విపరీతంగా మీకు అడ్వర్టైజ్‌మెంట్స్ వస్తున్నాయి. ఈవెన్ ఇప్పుడు కరీనా కపూర్, మీరిందాక అన్నట్టు అలియా భట్టు వాళ్ళు అంటే ఓకే. పెద్ద హీరోయిన్స్ కాబట్టి తీసుకున్నారనిపిస్తోంది తప్ప, ఆ యాడ్స్‌లో అందం లేదు. మీరేమైనా అనుకోండి నన్ను. చాలా యాడ్స్‌లో బొట్లు కూడా పెట్టుకోలేదు వాళ్ళు. తర్వాత గొడవయ్యాక బొట్టు పెట్టుకోవడం మొదలుపెట్టారు. రెండోదేంటంటే మీకు ఇంకా చాలామంది ఇటీవల కాలంలో కొన్ని యాడ్స్ చూసారంటే చాలా థిన్‌గా ఉండి, ఆ నగలు మోయగలరా వీళ్ళన్నట్టుగా, ఆ మొహాలు పేలవంగా ఉండి, నేను చూస్తున్నాను ఇటీవల కాలం మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే. ఆ జుట్టు ఇలా నున్నగా దువ్వేసి అదేదీ లేకుండా
నిన్న తన సహజత్వాన్ని కోల్పోకుండా అమ్మాయి, అది నాకు అక్కడ నచ్చింది ఆ యాడ్లో ప్రత్యేకత. అంటే మీరు అనొచ్చు ఏంటండి ఇది అని, కాదు డెఫినెట్గా ఇట్స్ కొంచెం న్యాచురాలిటీకి దగ్గరగా ఈ యాడ్ ఉంది. అందుకని ఆ అమ్మాయి నగలేసుకున్నా మీకు ఆడుగా అనిపించలేదు. మామూలుగా ఒక తెలుగు సంప్రదాయ కుటుంబంలో ఉండే అమ్మాయి ఎలా ఉంటుందో ఆ రకంగా అనిపించింది. కాబట్టి ఖచ్చితంగా తేజస్వినికి మంచి భవిష్యత్తు ఉందండి సినీ పరిశ్రమలో. లెట్ హర్ ట్రై హర్ లక్. అంటే తన ఇష్టం, అది వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పుకోవాలి. కానీ వాళ్ళ అత్తగారు అబ్జెక్షన్ లేదన్నారు కాబట్టి భర్త గారికి కూడా ఉండకపోవచ్చు. మనకు బాలకృష్ణ గారి సంగతి మనకు. థ్యాంక్ యూ.